ఒక వడ్లవాని కుమారుడే గాని దేవుడు కాదు. మీరందరూ కూడా మతి భ్రమించి యేసుప్రభువుని ఆరాధన చేస్తున్నారు అన్నట్టుగా శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు లాంటి వాళ్ళు చాలామంది యేసుప్రభువును తృణీకరించిన ఆ కాలంలో యాయీరు యేసుప్రభు దైవత్వాన్ని గుర్తించి ఏదైనా చేత్తో నమస్కారం పెట్టలా, లేకపోతే ఒక సెల్యూట్ కొట్టలేదు, కానీ యేసుప్రభువుని చూడగానే ఏం పడ్డాడట, బోర్లా పడి సాష్టాంగ నమస్కారం చేశాడు. సజీవ యాగంగా తన్ను తాను దేవునికి అప్పగించుకున్నాడు. అతని జీవితంలో చచ్చిపోయిన తన కూతురు తిరిగి రావడానికి కారణం ఏంటో తెలుసా? మొట్టమొదటి మెట్టు అతడు యేసు ప్రభు దైవత్వాన్ని ఏం చేశాడు చెప్పండి? అంగీకరించాడు. ఈరోజు నీ జీవితంలో అద్భుతం జరగాలని కోరుతున్నావా? హీ ఈజ్ ద ట్రూ గాడ్, హీ ఈజ్ ద ట్రూ మెస్సాయా. ఆయన నిజమైన దేవుడని, రక్షించడానికి లోకానికి వచ్చిన రక్షకుడని, జీవాధిపతి అని నీవు గుర్తించి ఆయన ఎదుట సాగిలపడగలిగితే ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతం చూస్తావు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.